సండే వస్తే మీ ఇంట్లో ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు? మా ఇంట్లో అయితే పూరి పక్కాగా ఉండాల్సిందే. మరి వట్టి పూరి ఏం తింటాం? అందులోకి ఈ పూరి కూర కూడా ఉంటే టేస్ట్ అదుర్సు. వేడి వేడి పూరి ముక్క అలా తుంచుకొని కూరలో అలా తీసుకొని ఒక్కసారి నోట్లో పెట్టుకుంటే టేస్ట్ బడ్స్ డ్యాన్స్ వేయాల్సిందే. మరి ఈ పూరి అండ్ పూరి కూర కాంబినేషన్ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా పూరి ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లో 1.5 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేయాలి. అలాగే ఒక స్పూన్ బొంబాయి రవ్వ మరియు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పొడి పిండంతా ఉప్పు కలిసేదాకా ముందుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవడం మొదలు పెట్టాలి. పిండి మరీ పలచగా అవ్వకూడదు అని ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. పల్చగా అయిపోతే నూనె మరీ ఎక్కువ పీల్చేస్తాయి పూరీలు. ఇలా పిండి కొద్దిగా కలుపుకున్న తర్వాత పిండిలో ఒక 1/2 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. పిండి చేతికి అంటకుండా అలాగే పిండంతా మంచి సాఫ్ట్నెస్ రావడానికి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాం. పిండంతా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. దానికోసం ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పూరి కూర రెడీ చేసుకుందాం. కూర కోసం ఆలు, క్యారెట్, అల్లం, ఉల్లిపాయలు అన్నీ క్లీన్ చేసుకొని ఒక్కోటి చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్, అల్లము, ఆలుగడ్డ అలాగే క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఆలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలు మగ్గటానికి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎలాగో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కూర ఉడుకుతుండగా ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఇలా పలచగా కలుపుకోవాలి. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత ముక్కలన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఈ శనగపిండి మిశ్రమాన్ని కూరలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత మన పూరి కూర మొత్తం మంచిగా దగ్గర పడిపోయి చక్కటి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది. కూర కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా పూరీలు కూడా చేసేసుకుందాం. పూరీ పిండి మళ్ళీ ఒకసారి ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పూరీ ప్రెస్ తీసుకొని కొంచెం ఆయిల్ని దానికి ఇలా రాసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి బాల్ని తీసుకొని పూరీ ప్రెస్ మీద పెట్టి 2 చుక్కల ఆయిల్ వేసి ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేసుకొని ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా
పూరి పొంగి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతావి కూడా మంచిగా ప్రెస్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినన్ని పూరీలు ఇలా ప్లేట్లోకి తీసుకొని అలా పూరీ కూర పెట్టుకొని మంచిగా తినేయడమే. అంతే, పూరీ కూర. చూసారుగా ఎలా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈ కాంబినేషన్ని ఈ వీకెండ్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.